భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు లైన్ క్లియర్ అయిందే. స్థానిక సంస్థల ఎన్నికల ముందు అనుచర వర్గంలో జోష్ పెరగడానికి కారణమేంటి? న్యూ ఇయర్ వేడుకలకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నివాసానికి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ఎందుకు వెళ్ళినట్లు? తాజాగా కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయం ఓపెనింగ్ కి గ్రంథి హాజరు వెనుక అసలు వ్యూహం అదేనా? వైసీపీకి దూరమైన గ్రంథి శ్రీనివాస్ చివరికి ఏ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వంతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఉన్నత పదవులు అలంకరించిన వారిలో ముఖ్యులంతా ఇక్కడి వారే. కాగా రాజకీయంగా మరిన్ని పరిణామాలు చోటు చేసుకునేలా ఉన్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరతారు అన్న ఉత్కంఠకు తెరపడినట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీకి గుడ్ బై చెప్పాక తొలిసారి భీమవరం డీఎస్పీ వ్యవహారంలో ఇటీవల మీడియా ముందుకొచ్చిన మాజీ ఎమ్మెల్యే భీమవరంలో జరుగుతున్న వ్యవహారాలపై డిప్యూటీ సీఎం పిలిస్తే వెళ్లి వివరించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భీమవరం డీఎస్పీ మంచివారని కితాబు ఇస్తూ పవన్ కళ్యాణ్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జనసేన మేలుకోరే వ్యక్తుల ఆనాడు గ్రంథి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకే తెరలేపాయి. అప్పుడంతా గ్రంథి చూపు జనసేన వైపు ఉందంటూ ప్రచారమే జరిగింది. కానీ జనసేన అని పిలవలేదు, గ్రంథి వెళ్లనూ లేదు. ఆ తర్వాత గ్రంథి శ్రీనివాస్ ఇంటికి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ స్వయంగా వెళ్లడం, కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం ఆసక్తి రేపింది. తాజా రాజకీయాలపై ఇద్దరి మధ్య చర్చ జరగడంతో గ్రంథి శ్రీనివాస్ బీజేపీలోకి వెళతారంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. బీజేపీ వర్మతో గ్రంథికి సాన్నిహిత్యం ఉంది. 5 ఏళ్లు వైసీపీలో అధికారంలో ఉండగా గ్రంథి శ్రీనివాస్ని వర్మ ఎక్కడా నేరుగా వ్యతిరేకించలేదు. అందుకే వైసీపీకి దూరమైన గ్రంథిని స్వయంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వెళ్లి ఆహ్వానించారంటూ పుకార్లు షికార్లు చేశాయి. తర్వాత కొన్నాళ్లు సైలెంట్గా ఉన్న తాజాగా కేంద్ర మంత్రి వర్మ క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి కూటమి నేతలతో పాటు హాజరై భీమవరం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు గ్రంథి శ్రీనివాస్. అప్పుడు వర్మ గ్రంథి ఇంటికి వెళ్లడం, ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ స్వయంగా వర్మ క్యాంపు కార్యాలయానికి వెళ్లడం చూస్తుంటే భీమవరంలో బీజేపీని బలోపేతం చేసేందుకు గ్రంథి రంగంలోకి దిగుతున్నట్లున్నారని అంతా చర్చించుకున్నారు. ఇప్పటికే ఏపీలో బీజేపీకి బలమైన ప్రాంతంగా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం మొదటి ప్లేసులో ఉంటుందనే ముద్ర ఉంది. కూటమిలో ఉన్న ప్రతిసారి నరసాపురం ఎంపీ సీటుని బీజేపీ దక్కించుకుంటోంది. కేంద్ర మంత్రి పదవి కూడా నరసాపురం నుంచి ప్రాతినిధ్యం వహించే వారికి ఇవ్వడం పరిపాటిగా మారింది. బీజేపీ కీలక నేతలైన శ్రీనివాస వర్మ, పాకా సత్యనారాయణ ఇద్దరు భీమవరానికి చెందినవారే. అందుకే భీమవరంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందనే చర్చ జరుగుతోంది. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టున్న నాయకుడు, మరోవైపు కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా ఉండడమే కాకుండా ఆర్థికంగానూ బలంగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ వంటి వారు పార్టీలోకొస్తే రాబోయే ఎన్నికల్లో నరసాపురం లోక్సభతో పాటు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవచ్చనే వ్యూహంతో బీజేపీ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట. అటు టీడీపీ నుండి మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మికి భీమవరం అసెంబ్లీ ఇన్ఛార్జి బాధ్యతలిచ్చి సరైన నాయకుడిని తయారు చేసుకోవాల్సిన బాధ్యతను అధిష్టానం ఆమెపైనే పెట్టినట్టు తెలుస్తోంది. మంది మార్బలంతో పాటు ఆర్థికంగానూ ఎన్నికలు నడిపించగల నాయకుడి కోసం చూస్తోన్న టీడీపీ అధిష్టానానికి భీమవరం తమ్ముళ్లు గ్రంథి శ్రీనివాస్ పేరు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన్ని టీడీపీలో చేర్చే బాధ్యతను తాము తీసుకుంటామని అధికార పార్టీలోకి వచ్చిన వైసీపీ మాజీ నేతలు అధిష్టానానికి సంకేతాలిచ్చారని సమాచారం. భీమవరంలో జనసేన అపనిందలు ఎదుర్కొంటోన్న క్రమంలో ఈసారైనా భీమవరం సీటు టీడీపీనే దక్కించుకునేలా పావులు కదుపుతున్న ఆ పార్టీ నేతలు ఇప్పటికే గ్రంథిపై దృష్టి పెట్టారని చర్చ నడుస్తోంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గ్రంథి శ్రీనివాస్ ఎన్డీఏ కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. జనసేనానిపై సానుకూల వ్యాఖ్యలు చేయడం, ఇటు బీజేపీ వర్మ క్యాంపు కార్యాలయానికి హాజరు కావడం దీనికి నిదర్శనమన్న మాట వినిపిస్తోంది. అంతేకాకుండా న్యూ ఇయర్ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే గ్రంథి కార్యాలయానికి నాయకులు కార్యకర్తల తాకిడి ఆయనకు లైన్ క్లియర్ అయిందనే సంకేతాలిస్తోంది. గతంలో కాంగ్రెస్లో, ఆ తర్వాత వైసీపీలో ఎమ్మెల్యేగా పనిచేసిన
గ్రంథి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు కాంగ్రెస్ వైసీపీతో పాటు కూటమిలోని 3 పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా వెళ్లి తమ అభిమానాన్ని చాటుకున్నారట. ఏ పార్టీలో చేరతారనేది ఇంకా ఆయన ప్రకటించకున్నా ఆయన కూటమి గూటికి చేరడం ఖాయమనే ప్రచారమైతే బలంగా ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రంథితో పాటు ఉంటే న్యాయం జరుగుతుందని ఇంతకాలం గ్రంథి వెనుకున్న నాయకులతో పాటు ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేక స్తబ్దుగా ఉన్నవారు కూడా ఆయనకు మద్దతుగా బయటపడుతున్నారట. అయితే కూటమిలోని కొందరు నేతలు మాత్రం అసలు గ్రంథి కార్యాలయానికి ఎవరెవరు వెళ్లారని ఆరా తీస్తూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారట. మొత్తానికి గత 18 నెలలుగా స్తబ్దుగా ఉన్న భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తుండడంతో పొలిటికల్ రీఎంట్రీకి ముహూర్తం ఎప్పుడనే చర్చ గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మరి గ్రంథి చూపు ఎటువైపు, కూటమిలో చివరికి ఆయన ఏ పార్టీలో చేరతారనేది మాత్రం పెరుమాళ్లకే ఎరుక.